పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఒక్కసారిగా ఆకాశానికి తూట్లు పడ్డాయా లేక నిమిషాల వ్యవధిలోనే ప్రళయం వచ్చి పడిందా? చుట్టూ ఉధృతంగా పారుతున్న ఎర్రటి వరద నీరు, మోకాల లోతుకు పైగా పారుతున్న నీటి ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదంలో ఉన్న విద్యార్థులు. రాజస్థాన్లోని జాలావాడ్ జిల్లా మనోహర్పురా గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల నిమిషాల్లో జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. 100 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు గాల్లో దీపంలా మారిన క్షణాలవి. రాజస్థాన్లోని జాలావాడ్లో జరిగిన వరద ప్రవాహ దృశ్యాలు ఒళ్ళు గగురు పొడిచేలా ఉన్నాయి. కుండపోత వర్షాలతో రాజస్థాన్లోని పలు జిల్లాలు అతలకుతలమయ్యాయి. ముఖ్యంగా జాలావాడ్ జిల్లాలో పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. వర్షం వెలిసే సూచనలు కనిపించకపోవడంతో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహించడం ప్రారంభించాయి. సాధారణ రోజులాగే ఆ రోజు కూడా పిల్లలందరూ స్కూల్కు వచ్చారు. తరగతి గదుల్లో చదువుకుంటున్న సమయంలో సడన్ గా పాఠశాల చుట్టూ నీటి మట్టం పెరగడం మొదలైంది. చూస్తుండగానే ప్రాంగణమంతా మోకాళ్ల లోతు వరకు బురద నీరు చేరిపోయింది. మీరు విజువల్స్ లో చూస్తున్నట్టుగా పాఠశాల మెట్ల దాకా వరద నీరు చేరడంతో ఉపాధ్యాయుల్లో, పిల్లల్లో భయం పట్టుకుంది. బయటకు వెళ్లే దారి పూర్తిగా తెగిపోయింది. ప్రవాహం యొక్క వేగం ఎంత భయంకరంగా ఉందంటే చిన్న పొరపాటు జరిగినా పిల్లలు ప్రవాహంలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. లోపల 100 మందికి పైగా విద్యార్థులున్నారు. వర్షం తగ్గేలా లేదు. వరద మట్టం పెరుగుతూనే ఉంది. కరెంటు పోయింది. ఫోన్ నెట్వర్క్లు నిలిచిపోయాయి. ఏం చేయాలో తోచని స్థితిలో ఉపాధ్యాయులు, గ్రామస్తులు అత్యంత ఆందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో అరుపులు, కేకలు మిన్నంటాయి. అయితే ఆపదలో ఉన్న పిల్లలను చూసి స్థానిక గ్రామస్తులు, రెస్క్యూ టీం ఊరుకోలేదు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు వచ్చారు. ఉధృతంగా పారుతున్న ప్రవాహంలోకి దిగారు. చూడండి ఈ దృశ్యాలను. ఒకసారి భారీ వర్షం పడుతుంటే గొడుగులు పట్టుకొని ఒకరి చేయి ఒకరు పట్టుకొని మానవ హారంగా ఏర్పడ్డారు. చిన్నపిల్లలను తమ భుజాల మీద, చేతుల్లో ఎత్తుకొని వరద దాటిస్తూ సురక్షిత ప్రాంతానికి చేర్చారు. ఆ బురద నీటిలో కాలు జారితో ఏమవుతుందో అని ఊహించడానికే భయమేస్తుంది కదా. కానీ ఆ రెస్క్యూ టీం మరియు గ్రామస్తుల ధైర్యం ముందు ఆ ప్రళయం కూడా తలవంచాల్సిందే. ఒక్క ప్రాణం కూడా పోకుండా ప్రతి ఒక్క విద్యార్థిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. చివరకు పిల్లలందరూ సురక్షితంగా ఇళ్లకు చేరడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. స్థానిక ప్రజలు, రెస్క్యూ సిబ్బంది చూపించిన సమయస్ఫూర్తికి, ధైర్యానికి దేశమంతా సలాం చేస్తోంది. ప్రస్తుతం రాజస్థాన్లోని పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా పాఠశాల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు తగ్గే వరకు అనవసరంగా బయటకు రావద్దని సూచించారు.